హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ హిమజ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మేము రీసెంట్గా వెళ్ళిన తిరుపతి ట్రిప్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. మేము సడన్గా తిరుపతి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. తత్కాల్లో బుక్ చేసుకుంటే మాకు కన్ఫర్మ్ ట్రైన్ టికెట్స్ దొరికాయి. నాకు తిరుపతి కొండకి ఎప్పుడు వెళ్ళినా ఒకేటే అనిపిస్తుంది, అయ్యే స్కూటీ మీద వెళ్తే బాగుంటుంది అని. సో అందుకే మా హస్బెండ్ సర్ప్రైజ్గా స్కూటీ అనేది రెంట్ తీసుకున్నారు. సో మేము అప్పుడు వెళ్ళాము. ఆ వైబ్ చూసారు, ఆ తిరుపతి వెళ్తేనే ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది. కానీ ఈసారి మాకు కొంచెం టెన్షన్గానే జరిగింది, ఎందుకంటే మాకు ఏ కన్ఫర్మ్ టికెట్లు లేవండి. మేము అందుకే వెళ్ళి ఫస్ట్ లక్కీ డిప్ వేసుకున్నాము, లక్కీ డిప్లో చూద్దాము అని. చూసారా రష్ ఎంత ఉన్నారు. ఇది వెంగమాంబ ఫుడ్ కౌంటర్ దగ్గర అనమాట. ఎంతమంది రష్ ఉన్నారు చూసారా. అండ్ తిరుపతి వెళ్ళినప్పుడు మురి మిక్చర్ అస్సలు మిస్ అవ్వము. అండ్ మేమైతే శ్రీవాణి టికెట్స్ మేము వెళ్ళిన రోజు ట్రై చేసాం, అయిపోయాయి. అండ్ ఆ రోజే రాత్రి మేము లక్కీ డిప్ వేసుకున్నాం, అది రాలేదు. అండ్ వర్షం చూసారా ఎలా పడుతుందో, మాకు చాలా భయం వేసింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 2:30కి ఇది అండి రష్. మాకు లక్కీగా 2:30 నుంచి లైన్లో నిల్చుంటే మార్నింగ్ 8 o'clockకి 10,000 టికెట్స్ దొరికాయి, శ్రీవాణి టికెట్స్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, మాకు నెక్స్ట్ డే దర్శనం దొరుకుతుందండి. అంటే మాకు థర్డ్ డే అండి దర్శనం దొరికింది. మేము అక్కడే స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్న ఈ మ్యూజిక్ ఫౌంటైన్స్, స్వామివారి టెంపుల్ చుట్టూ ఉన్న టెంపుల్స్ అవన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా ట్రిప్ అయితే అయ్యింది. మాకైతే నెక్స్ట్ డే గురించి చాలా భయం వేసింది, దర్శనం ఎలా అవుతుందని. కానీ దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మేము దర్శనం అయిన వెంటనే లడ్డూలు తీసుకున్నాము. దాని తర్వాత వెళ్ళి దీపం వెలిగించుకొని మా ఇంటికి స్టార్ట్ అయ్యాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe.